ఈ వీడియోలో మనం ఎంతో కాంట్రవర్సీ టాపిక్ని టచ్ చేయబోతున్నాం. సో బీబీ జోడీ సీజన్ 2కి వైల్డ్ కార్డ్స్గా తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అండ్ ఆయిషా ఇట్లాంటి కంటెస్టెంట్స్, నిఖిల్ కానీ, యష్మి కానీ ఇట్లాంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా వస్తున్నారా, రావట్లేదా? సో ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, అంటే వాళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటి, అన్నిటి గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి. ఒకవేళ మీకు నచ్చితే సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారా, రావట్లేదా అంటే వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారండి. సో ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏంటి అంటే ఆల్రెడీ మనం లాంచ్ ఎపిసోడ్లో చూసినట్లయితే 8 జోడీస్ ఎంట్రీ కావడం జరిగింది. మనకు యూజువల్గా అయితే 6 జోడీస్, టీమ్ A6, టీమ్ B6 ఎక్కడ చూసినా కూడా, ఏ డ్యాన్స్ షోలో చూసినా, ఎక్కడ మనకు స్టార్ మా షోస్ చూసినా కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే సాటర్డే సండే 2 కవర్ చేయాలి కాబట్టి 6 జోడీస్ అయితేనే పర్ఫార్మెన్స్ చాలా ఉంటాయి, చాలా స్క్రీన్ స్పేస్ వస్తుంది. 4 జోడీస్ ఉన్నప్పుడు ఏంటంటే అంత స్క్రీన్ స్పేస్ రాదు, ప్లస్ ఒక జోడీ బాగా పర్ఫామ్ చేయగలుగుతారు, ఒక జోడీ బాగా పర్ఫామ్ చేయలేరు. కాబట్టి 4 జోడీస్ ఉంటే చాలా కష్టం టీఆర్పీ రేటింగ్స్ రావడానికి. ప్లస్ లాంచ్ ఎపిసోడ్ చాలా చాలా చప్పగా సాగింది కాబట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని తీసుకొస్తేనే కొంచెం ఊపొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎంతమంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారంటే 4 వైల్డ్ కార్డ్స్, 4 జోడీస్ రాబోతున్నారు. సో 4 జోడీలలో ఎవరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనకు చాలా రూమర్స్ వస్తున్నాయి, సీజన్ 9 నుంచి ఎక్కువగా ఉండబోతున్నారు, సీజన్ 9 నుంచి ఎక్కువగా ఉండబోతున్నారని. సో దాన్ని టచ్ చేస్తూ మాట్లాడదాం ఈరోజు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ జోడీ అయితే మనకు యాజ్ ఎక్స్పెక్టెడ్ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి, వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్గా రాబోతున్నారు. వీళ్ళ ఇద్దరిది ఆల్రెడీ సైన్ కూడా అయిపోయిందండి. ఇదైతే 100% డ్యామ్ షూర్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు రాబోతున్నారు నెక్స్ట్ 2 వీక్స్లో, ఎప్పుడన్నా కూడా రావచ్చు. ఎందుకంటే 2 వీక్స్, ఎందుకంటే ఇంత స్టార్టింగ్లోనే ఎందుకు వీళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళ ఆల్రెడీ అగ్రిమెంట్ సైనింగ్ అయిపోయింది కాబట్టి ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అందరినీ కూడా ఒకేసారి తీసుకురాలేరండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క వీక్లో తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ వీక్స్లో అయితే ఖచ్చితంగా డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరిని తీసుకురాబోతున్నారు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి వీళ్ళిద్దరి వల్ల, మంచి క్యూట్ బాండ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. డ్యాన్స్ కూడా చాలా చాలా బాగా వేస్తారు. రీతు చౌదరి చాలా ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఎందుకంటే చాలా షోస్ చేసింది తను, చాలా మంచి షోస్ చేసింది, చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఉంటుంది కాబట్టి తనకు చాలా ఈజీ. బట్ డెమాన్ పవన్కి కొంచెం కష్టం కావచ్చండి, ఎందుకంటే తనొక నాన్ డాన్సర్, ఇంతకు ముందుకు అంత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయకపోవచ్చు. రీల్స్లో అయితే చేశాడు, డెఫినెట్లీ రీల్స్ చేశాడు కదా అని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాడు. బట్ రీల్స్కి ఒక రియాలిటీ షోలో డ్యాన్స్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి మేబీ కొంచెం ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి కంటెస్టెంట్స్ని తీసుకొస్తే ఏంటంటే ఒక నాన్ డాన్సర్ని తీసుకొస్తేనే ఆ జోడీ క్యూట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న చూడండి, ప్రియాంక అండ్ మణికంఠ లేకపోయి ఉంటే ఆ ఎపిసోడ్ చాలా తుస్సం అనేది. ఒక నాన్ డాన్సర్ మణికంఠని తీసుకురావడం వల్లనే కొంచెం ఎంతో కొంత బెటర్గా అనిపించింది. కాబట్టి అట్లాంటప్పుడు ఇట్లాంటి కంటెస్టెంట్స్ని కూడా తీసుకొస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. రీతు చౌదరికి బాగా డ్యాన్స్ వస్తుంది, డెమాన్ పవన్కి పర్లేదు డ్యాన్స్ అయితే వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళు ఏ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే మీరు చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ జోడీ చాలామంది అంటున్నారు కళ్యాణ్ అండ్ తనుజ ఒక పేరుగా వస్తున్నారు, కళ్యాణ్ అండ్ తనుజ ఒక పేరుగా వస్తున్నారు అని. అసలు కాదండి, కళ్యాణ్ అండ్ తనుజ ఒక పేరుగా అస్సలు రారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక రన్నర్ విన్నర్ పొజిషన్లో వచ్చినప్పుడు బయట గిల్టీ ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు ఒక విన్నర్ అయిన వాడికి ఎవరికైనా కూడా గిల్టీ ఫీలింగ్ ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రన్నర్ అనే పొజిషన్కి ఏమవుతుందంటే ఒకానొక టైంలో నేను చాలా కష్టపడ్డాను కదా, నాకెందుకు రాలేదు అనే ఫీలింగ్ డెఫినెట్లీ వస్తుంది. అట్లా కొంచెం తనుజకు వచ్చే ఉంటుంది. నేనైనా నువ్వైనా అనుకోవాల్సిందే, ఎందుకంటే అక్కడ తనుజానో ఎవరో కాదు, నేనున్నా అలాగే అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపినా కూడా అంత మంచిగా అనిపించదు. వాళ్ళకే డ్యాన్స్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరూ మోస్ట్లీ రారండి, 100% డ్యామ్ షూర్. వాళ్ళిద్దరు ఒక పేరుగా రాకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరు సపరేట్గా రాబోతున్నారు అన్నట్టుగా మనకు టాక్. సో ఎవరెవరు రాబోతున్నారు మరి సపరేట్ అంటే వాళ్ళకు ఒక జోడీస్ ఉండాలి కదా. ఇన్ని రోజులు అంటే మనం బిగ్ బాస్లో ఆల్రెడీ చూసాం, వీళ్ళిద్దరికి ఒక కాంపిటీషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికన్నా ఒక కాంపిటీషన్ పెట్టాలి, తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకోవాలి వాళ్ళిద్దరి కోసం అనే రేంజ్లో చేయాలనే బీబీ జోడీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఒక పేరుగా చేయకుండా వీళ్ళిద్దరిని సపరేట్ పేర్స్గా చేసేసి ఒకరికి ఇంకో పర్సన్కి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ తనుజని మాట్లాడుకుందాం. తనుజకి అయితే ఇమ్మాన్యుయల్ని జోడీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే
ఇమాన్యుయల్‌కి అంత డాన్స్ రాకపోవచ్చు కానీ కామెడీ టైమింగ్ చాలా బావుంటది. పోయిన సీజన్‌లో మనం చూసుకోవచ్చు అవినాష్‌కి అంత బాగా డాన్స్ రాకపోయినా కూడా రన్నర్ పొజిషన్‌లో బయటికి రావడం జరిగింది. ఆర్‌జే చైతుకు కూడా అసలు డాన్సే రాదు. అసలు పాపం తను చాలా ఫ్యాటీగా ఉంటాడు. బట్ అన్న ఎంతో ట్రై చేసి టాప్ 5 వరకు వెళ్ళాడు కాబట్టి సో, ఇమ్మాన్యుయల్ తీసుకోవడం వల్ల ఎక్కడో ఎలిమినేట్ అవుతాడు అనే కాన్సెప్ట్ అయితే అంత లేదండి. బాగా డాన్స్ చేయగలుగుతాడు. బాగా కామెడీ చేయగలుగుతాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ తీసుకోవడం జరిగింది. ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి తనుజాని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి తనుజకు ఇమ్మాన్యుయల్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ కళ్యాణ్‌కి ఎవరిని ఇచ్చుంటారు అని మీరు ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను చెప్పే కంటే ముందే వీళ్ళైతే బాగుంటేదేమో అని అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ రమ్య మోక్షని అనుకున్నారు. బట్ రమ్య మోక్ష ఏంటి అంటే వీళ్ళిద్దరికి కొంచెం పడట్లేదు కాబట్టి ఆల్రెడీ గ్రాండ్ ఫినాలేలో కూడా వీళ్ళిద్దరికి అది కూడా గొడవే జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా తీసుకొని వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టడం వల్ల అక్కడ ఏముండదు కాబట్టి కళ్యాణ్కి అయితే ఆయిషాని ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు ఒక మంచి జోడీ కాబోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయిషా చాలా ఫ్లెక్సిబుల్ బాడీ ఉంటుంది. కళ్యాణ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ బాడీ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే డ్యాన్స్ వేయాలి అంటే కొంచెం ఫ్లెక్సిబుల్ బాడీ ఉండాలి, కొంచెం డ్యాన్స్ వచ్చి ఉండాలి. సో డ్యాన్స్ అంటే మేబీ కళ్యాణ్కి అంత టచ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే పాపం తను ఒక ఆర్మీలో పనిచేశాడు కాబట్టి ప్రస్తుతానికి అతనికి పెద్దగా డ్యాన్స్ మీద వర్కౌట్స్ మీద దాని మీద ఉండొచ్చు కానీ నాలెడ్జ్ డ్యాన్స్ మీద ఉండకపోవచ్చు. బట్ నేర్చుకుంటారు ఎవరైనా కూడా. ఇనిషియల్ డేస్లో అందరికీ అన్నీ రావండి. డెఫినెట్లీ పోతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది కాబట్టి డెఫినెట్లీ తను కూడా నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయిషా ఆల్రెడీ చాలా సీరియల్స్ చేసిందంటే చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి తనకు ఆల్రెడీ డ్యాన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి తన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ సీజన్ 8 నుంచి కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ని తీసుకురావాలని చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి సీజన్ కొంచెం సప్పసప్పగా నడుస్తుంది కాబట్టి నిఖిల్ అండ్ యష్మిని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అసలు నిఖిల్ అండ్ కావ్యని తీసుకురావాల్సింది కదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను. కానీ ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే కావ్య పాపం తను ఎక్కడ కూడా బిగ్ బాస్ షోలో తను పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి బీబీ జోడీకి తను అర్హురాలు కాదు అని ఉన్న టాక్ కాబట్టి డెఫినెట్లీ తనను తీసుకురారు అనేది మనకున్న 100% డ్యామ్ షూర్. బట్ నిఖిల్ అండ్ యష్మిని తీసుకొస్తున్నట్టుగా టాక్. వాళ్ళు కొంచెం డ్యాన్స్ బాగా చేస్తారు. యష్మి చాలా క్యూట్గా ఉంటుంది. నిఖిల్ కూడా ఒక విన్నర్ కాబట్టి బాగుంటుందని ఇద్దరు విన్నర్స్ మధ్యలో పోటీ ఎలా ఉంటుందనేది చూడబోతున్నాం మనం. నిఖిల కళ్యాణ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.